హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యష్కృతి హోమ్. మన పెద్దవాళ్ళలాగే నేను కూడా మట్టి కుండలో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. దాన్ని చూసేద్దాం పదండి. ముందుగా బీన్స్ పిక్కలను తీసుకుని వాటిని బాగా వాటర్తో వాష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత వాటిని కుక్కర్లో వేసుకుని విజిల్ పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద మనం తీసుకున్న కుండ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కుండలో వండుతుంటే పెద్దవాళ్ళు వండిన ఫీలింగే అనిపిస్తుందండి, చాలా బాగుంది. తర్వాత ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకున్నాను. మళ్ళీ లిడ్లో వచ్చేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత టమాటా పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, బాగా మగ్గిపోయాయి కదా ఆనియన్స్, టమాటాలు. తర్వాత కారం, తగినంత పసుపు యాడ్ చేసుకుని అవి మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న బీన్స్ని అయితే వాటర్తో సహా వేసుకున్నానండి. చూడండి, కర్రీ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. కుండలో వండితే మరీ టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మట్టి కుండలో కర్రీ వండడం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.